డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా గైడ్స్. రిజల్ట్స్ అనేది ఆల్ ఇండియా కోటాలో నీటికి సంబంధించినటువంటి 2026 రిజల్ట్స్ వచ్చేసాయి. ప్రొవిజనల్ మెరిట్ రిజల్ట్ అనేది వచ్చాయి, ప్రొవిజనల్ రిజల్ట్స్. సో నోటీస్ వచ్చేసి ఇట్ ఈస్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద క్యాండిడేట్స్ that are provisional results for the UG 2026 counseling round 1 is now available. Any discrepancy in the result may immediately brought to notice of the MCC up to 3:59 p.m. of 21st August 2026. Okay, candidates grievances and query residual system and candidates login portal లో మీరు ఏదన్నా ఈ ప్రొవిజనల్ రిజల్ట్స్ లో డిస్క్రిపెన్సీ ఉంటే మీరు మీ లాగిన్ లో స్టూడెంట్ లాగిన్ లో గ్రీవెన్స్ అనేది రైజ్ చేయొచ్చు. ఓకే, ద క్యాండిడేట్స్ ఆర్ ఫర్దర్ ఇన్ఫార్మ్డ్ దట్ ప్రొవిజనల్ రిజల్ట్ ఓన్లీ ఇండికేటివ్ ఇన్ నేచర్ అండ్ సబ్జెక్ట్ టు చేంజ్. ఓకే, దీంట్లో ఏదైనా చేంజెస్ కూడా జరగచ్చు రేపు ఫైనల్ రిజల్ట్ వచ్చే లోపల. సో దీనిని మీరు క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేదు అని ఇచ్చారనమాట కోర్ట్ ఆఫ్ లాలో. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్రోచ్ ద అలాటెడ్ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ ద ఫైనల్ రిజల్ట్ ఓన్లీ. ఓకే, సో ఫైనల్ రిజల్ట్ తర్వాత మాత్రమే మీకు కాలేజ్ అనేది జాయిన్ అవడానికి వీలవుతుంది. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తో కాదు. సో చేంజెస్ ఏమన్నా కూడా జరగచ్చు అని ఇచ్చారనమాట. ఓకే, సో మీరు ఎంతగానో ఎదురు చూస్తా ఉన్నటువంటి లిస్ట్ వచ్చింది. సో మీకు ఏ కాలేజీ వస్తుందో అనేది తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో ఒక కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేద్దాం ఒకసారి. అన్రిజర్వ్డ్ లో లాస్ట్ ఇయర్ 2025 లో 21,119 వరకు వచ్చింది, అది 534 మార్క్స్. 2026 లో ఎయిర్ ర్యాంక్ 22,342 వరకు 572 ర్యాంక్ వరకు వచ్చిందనమాట. ఓకే, సో ఈడబ్ల్యూఎస్ కి వచ్చి 25,599 528 స్కోర్ దగ్గర రౌండ్ 1 అనేది లాస్ట్ ఇయర్ ఆగింది. ఈసారి 21,179 ర్యాంక్ దగ్గర 564 మార్క్స్ దగ్గర ఆగిందనమాట. ఓకే, సో అన్రిజర్వ్డ్ కానీ ఒక 1000 ర్యాంక్ వరకు పెరిగింది లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి 1200 వరకు దాదాపు. సో ఈడబ్ల్యూఎస్ కూడా 2000 ర్యాంక్ వరకు దాదాపు ఒక 1500 to 1700 ర్యాంక్ వరకు హైయర్ ర్యాంక్ దగ్గర వచ్చింది. సో ఇక ఓబీసీకి చూసినట్లయితే 21,452 లాస్ట్ టైం వచ్చింటే సీటు 534 మార్క్స్ దగ్గర, అదే ఇప్పుడు 23,075 ఆల్మోస్ట్ 1800 ప్లస్ పెరిగింది, 571 మార్క్స్. ఇక ఎస్సీకి చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ 1,10,389 వరకు వచ్చింది, 457 మార్క్స్ దగ్గర రౌండ్ 1 కట్ ఆఫ్ అనమాట. అదే ఇప్పుడు చూస్తే 1,04,921 దగ్గర, అంటే దాదాపు ఒక 6,000 దాకా తగ్గిందనమాట. 5,000 ప్లస్ ర్యాంక్ దగ్గర తగ్గింది. సో 489 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ అనేది వచ్చింది ఈసారి. సో ఎస్టీ కూడా లాస్ట్ టైం 1,45,625 కట్ ఆఫ్ ఉంటే 436 మార్క్స్. ఈసారి అది 1,32,111 దగ్గర వరకు మాత్రమే వచ్చింది. అయితే దాదాపు మనకి 8,000 దాకా ర్యాంక్ తేడా ఉంది. 471 మార్క్స్ అనేది కట్ ఆఫ్ అనేది ఉందన్నమాట ఈసారి చూస్తే. సో ఎస్సీకి ఎస్టీకి చూసినట్లయితే లాస్ట్ ఇయర్ కన్నా లోయర్ ర్యాంక్ దగ్గర కట్ అయింది, అంటే కాంపిటీషన్ లెవెల్స్ అనేది ఎస్సీ ఎస్టీలో పెరిగాయి. ఇవి ఎంబీబీఎస్ సంబంధించినటువంటి రిజల్ట్ ఇప్పుడు ఎక్కడి వరకు కట్ ఆఫ్ ఉంది, ర్యాంకు స్కోర్ ఎంత వరకు కట్ ఆఫ్ అయింది అనేది సో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి చూసాము. అదే విధంగా బీడిఎస్ కూడా ఒక్కసారి మనం చూసినట్లయితే అన్రిజర్వ్డ్ కి లాస్ట్ టైం 38,223 513 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఉంటే ఈసారి 41,017 వరకు 545 మార్క్స్ వరకు వచ్చింది. ఇక ఈడబ్ల్యూఎస్ లో చూస్తే 48,617 వరకు 503 మార్క్స్ దగ్గర 2025 లో రౌండ్ 1 వస్తే ఈసారి 45,421 540 మార్క్స్ వరకు వచ్చింది. ఇక ఓబీసీకి 41,398 వరకు ఉంటే 510 మార్క్స్ దగ్గర ఈసారి 42,260 వరకు 544 మార్క్స్ దాకా కట్ ఆఫ్ వచ్చింది. ఇక ఎస్సీ చూస్తే 1,57,338 లాస్ట్ ఇయర్ ఉంది 429 మార్క్స్ దగ్గర, అది ఈసారి 1,53,140. ఇక్కడ బీడిఎస్ లో కూడా కాంపిటీషన్ అనేది పెరిగింది, 458 మార్క్స్. ఎస్టీ చూస్తే 20,611 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉంటే
2,06,111 ఇంతకుముందు కట్ ఆఫ్ ఉంటే ఇప్పుడు 402 మార్క్స్ దగ్గర ఈసారి 1,77,533 ర్యాంక్ దగ్గరే కట్ ఆఫ్ అనేది ఉందన్నమాట. చాలా డిఫరెన్స్ ఉంది చూడండి, 445 మార్క్స్. ఓకే, లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈసారి కాంపిటీషన్ అనేది పెరిగింది అని చెప్పొచ్చు. సో బీడిఎస్ పక్కకు పెడితే ఎంబీబీఎస్ లో మనం ఎవరు సీటు వదులుకోరు కదా. యాక్చువల్ గా ఆల్ ఇండియా కోటాకు కొంత తక్కువ వెళ్తారు, ఈవెన్ దో కాంపిటీషన్ అనేది పెరిగిందనమాట. ఓకే, సో ఇది బీడిఎస్ ప్రొవిజనల్ రిజల్ట్ అండ్ ఎంబీబీఎస్ రౌండ్ 1 ప్రొవిజనల్ రిజల్ట్ ప్రకారం ఎక్కడి వరకు కట్ అయింది, ఏ ర్యాంక్ వరకు, ఎంత స్కోర్ దగ్గర, లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ ఎలా ఉంది, ఈసారి ఏ ర్యాంక్ దగ్గర కట్ అయింది అనేది చూస్తున్నాము. ఓసీబీసీకి లాస్ట్ ఇయర్ కన్నా హయ్యర్ ర్యాంక్ దగ్గర ఉంది, సీట్స్ కూడా పెరిగాయి అన్నమాట ఈసారి. ఓకే, సో ఈసారి వచ్చేసి ఈవెన్ దో సీట్స్ పెరిగినా కూడా ఎస్సీ ఎస్టీకి అనేది హయ్యర్ ర్యాంక్ దగ్గర కట్ అయింది, అంటే కాంపిటీషన్ అనేది పెరిగినట్లు మనకు వాళ్ళల్లో కనిపిస్తుంది అనమాట. సో ఇది ప్రొవిజనల్ రిజల్ట్ రౌండ్ 1 కట్ ఆఫ్స్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో. సో ఎక్కడి వరకు కట్ అయింది ఏంటి, ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిజల్ట్ మాత్రమే. ఇది ఏదైనా డిస్క్రిపెన్సీ ఉంటే మీ స్టూడెంట్ ఐడిలో లాగిన్లో మీరు గ్రీవెన్స్ అనేది రేజ్ చేసుకోవచ్చు, వాళ్ళు కరెక్ట్ చేస్తారు. సో దీని నుంచి మనము ఏదైనా మిస్టేక్స్ ఉంది అది ఇదే అనేసి కోర్ట్ ఆఫ్ లా దగ్గరికి వెళ్ళడానికి లేదు. సో ఇది కాలేజ్లో అడ్మిట్ కావడానికి కాదు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అవుతుందో ఆ కాలేజ్ లో మాత్రమే జాయిన్ అవడానికి వీలవుతుంది, కానీ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిజల్ట్ ప్రకారం కాదు. ఫైనల్ రిజల్ట్ ప్రకారమే అడ్మిషన్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఫీజు, ఫ్లోటు ఇవి సెలెక్ట్ చేసుకుంటారు. దాని ప్రకారం వెళ్ళి జాయిన్ అవడమా, లేదా జాయిన్ కాకుండా ఆన్లైన్లో సర్టిఫికెట్ సబ్మిట్ చేసేసి అప్గ్రేడేషన్ చేసుకోవడమా అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. అంతే కదా. సో ఫీజు, ఫ్లోటు వాటికి సంబంధించినటువంటి వీడియో కూడా ఉంది, కావాలంటే ఒకసారి దాన్ని చూడండి, నా ఛానల్లో కూడా ఉందన్నమాట. సో ఫ్రీజ్ చేసుకుంటే ఈసారి ఖచ్చితంగా ఎక్కడైతే ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాలి, అలాట్ అయిన కాలేజ్లో చేరాలి. ఒక ఫ్లోట్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే మీరు అప్గ్రేడేషన్ ఇక్కడే ఆన్లైన్లో చేసుకోవచ్చు రౌండ్ 2కి. సో అక్కడ మీకు సర్టిఫికెట్స్ అనేది ఆన్లైన్లోనే వెరిఫై అయిపోతాయి. సో మీరు ఫిజికల్గా వెళ్ళాల అవసరం లేదు, ఎందుకంటే చాలా ఆల్ ఇండియా కోటా కాబట్టి ఎక్కడో చోట సీట్ వస్తుంది. మీరు చేరాలనుకుంటే అంత దూరం వెళ్ళి మళ్ళీ వద్దనుకుంటే రావడము ఇవన్నీ కూడా కష్టం ఉంటాయి, కాబట్టి ఆన్లైన్లోనే అప్గ్రేడేషన్ చేసుకునే అవకాశాన్ని ఈసారి ఇచ్చారనమాట గవర్నమెంట్. సో దాన్ని బట్టి మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫ్లోట్ ఆప్షనే సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఫ్రీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మనసు మార్చుకొని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే అదే కాలేజ్కి వెళ్ళి రిసిగ్నేషన్ ఇచ్చి, అంటే సీట్ వదులుకొని మళ్ళీ జాయిన్ కావాల్సి, మళ్ళీ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, ఇది ప్రొవిజనల్ రిజల్ట్ గురించి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై